హాయ్ అందరికీ బాగున్నారా? ఇదైతే లాస్ట్ వీడియో కంటిన్యూషను. ఫ్రెష్ అయిపోయి ఇంకా నేను షాప్కి అయితే వెళ్తున్నాను. మిన్ను స్కూలు పక్కనే, అక్కడనే షాపింగ్ కావాల్సినవి అన్నీ తీసుకొని నెక్స్ట్ మిన్ను బాబుని తీసుకొని రావడానికి అయితే వెళ్తున్నాను. ఎండ అయితే ఫుల్గా ఉంది, బట్ బయటికి వెళ్ళినప్పుడు ఇలానే ఉండాలి. సో ఇప్పుడే రెడీ అయిపోయి ఫాస్ట్గా అయితే వెళ్తున్నాను. అక్కడి నుంచి మిన్ను వాళ్ళ స్కూల్ దగ్గరనే. సో ఎండ ఫుల్ ఉంది. ఎండ ఉంటేనే అన్నీ మంచిగా అయితాయిలేండి బయటికి వెళ్ళాలన్నప్పుడు. సో ఇది టెంపుల్. డైలీ మిన్నుని ఇక్కడి నుంచే తీసుకొని వస్తాను. సో పక్కనే షాప్స్ కొంచెం మన మిన్ను స్కూల్ దగ్గరనే, అందుకే కొంచెం ముందు బయలుదేరితే చిన్న షాపింగ్ చేసుకోవచ్చు అండ్ మిన్నుని కూడా తీసుకురావచ్చు. ఆల్మోస్ట్ మెయిన్ రోడ్ దగ్గరికి వచ్చేసిన. రోడ్ అవతల కనిపిస్తుంది కదా స్కూలు, అది మిన్నుది. ఇక్కడ క్రాస్ చేసి అక్కడికి వెళ్ళాలి. ఇలానే మనము లెఫ్ట్ రైట్ సైడ్ వెళ్తే మంచిగా షాప్స్ ఉంటాయి అన్నట్టు. వాకబుల్ డిస్టెన్సే. నేనైతే ఒక 1.5 hour ముందే వచ్చేసాను. మెయిన్ తీసుకొని వెళ్దాము. సో మనం ఇంట్లో ఏ వర్క్స్ అంటే పండగ అయినా పూజలైనా ఏది ఉన్నా కూడా ఒక 3-4 days ముందే చేసుకుంటే నిదానంగా ప్రశాంతంగా ఉంటుంది. రేపనగా ఈరోజు చేసుకుంటే అంత హడావిడి ఏదో ఒకటి మర్చిపోతూ ఉంటాము. నేనైతే ఈ చిన్న పని చేసినా కూడా ఒక 3-4 days ముందు మెల్లగా నిదానంగా రాసుకుంటాను, అంటే చేసుకుంటాను. అండ్ నెక్స్ట్ బుక్లో రాసుకోవడం అలవాటు బాగా నాకు. సో ఏమేమి కావాలి, ఇవి కావాలి, అది కావాలి, బుక్ అయినా ఆ బుక్ టైంకి దొరకకుంటే ఈవెన్ ఫోన్లోనైనా నాకు నేనే టెక్స్ట్ మెసేజ్ చేసుకుంటాను, అలా రిమైండర్ లాగా. సో ఇంక ఇక్కడైతే మనకి మ్యాచింగ్ సెంటర్, అంటే లాస్ట్ టైం ఒకసారి వచ్చినప్పుడు దీని దగ్గరనే తీసుకున్నాము. బ్లౌజ్ పీసులు 7 members ఇవ్వాలంటండి ఖచ్చితంగా. ఎక్కువైనా ఏం కాదంటారు కానీ, బట్ 7 members అయితే తక్కువ కావద్దు. అండ్ నెక్స్ట్ బ్యాంగిల్స్ కూడా నేను గ్రీన్ కలర్లో తీసుకున్నాను. ఇంకా అక్కడ మ్యాచింగ్ సెంటర్లో బ్లౌజ్ పీస్ అంటే అన్ని కలర్లు కొంచెం సేమ్గా ఉన్నాయి, డిఫరెంట్గా. 7 members అనుకున్నాం కదా, 7 colours తీసుకుంటే బాగుండని అక్కడ కుదిరేలా అని ఇక్కడ తీసుకున్నాను. వచ్చేసరికి ఏమి ఇంకా మిన్ను రాలేదు. అంటే మిన్ను వచ్చేసరికి ఇలా నేను గేట్ దగ్గర ఉండాలి, అప్పుడే మిన్నుకి ఇక్కడనే కూర్చుంటున్నా. అంటే అమ్మాయి నేను స్కూల్కి పోయిన తర్వాతకి కూడా ఇక్కడనే కూర్చుంటుంది అని అనుకుంటాడండి. లేదంటే నెక్స్ట్ డేకి మళ్ళీ మారం చేస్తారు, ఎందుకమ్మా లేట్ వచ్చినవు అనే టైప్గా అన్నట్టు. అందుకని నెక్స్ట్ అయితే ఇంకా మిన్నుని తీసుకురావడానికి కూడా మేమైతే ఒక 3 members అయిపోయాము. మంచిగా అందరం కలిసి. ఇది పెద్ద రోడ్డు కదండి మెయిన్, కానీ స్కూల్ దగ్గర కన్నా ఇదైతే పెద్ద రోడ్డు. ఇది రోడ్ క్రాస్ చేయడం కొంచెం కష్టం ఉంటుంది, కలిసి క్రాస్ చేస్తే బాగుంటుందని. మిను స్కూల్కి చక్కగా వెళ్తుండు, చక్కగా రాసుకుంటుండు. కానీ గర్ల్స్తో మాత్రం ఫ్రెండ్షిప్ చేయట్లే, వాళ్ళతో మాట్లాడాడు, వాళ్ళకి బాయ్ చెప్పాడు. ఇంకా బాయ్స్తో అయితే అసలు వదిలిపెట్టాడు. మంచిగా వాళ్ళతో కలిసి ఉండడము, చేయడము అట్లా ఉంటారు. కొంచెం బాయ్ చెప్పమన్నా చెప్పడండి, నాకు అమ్మాయి లాంటి ఇష్టం లేదు అంటాడు అట్లా అన్నట్టు. ఇంకా తనైతే మనం కూడా కొనుక్కుందామా, అలాంటివి తీసుకుందాము ఇవాళ. నాన్నకి మన ఊరేళ్ళు వచ్చిన తర్వాతకి తీసుకుందాం. ఓకే సో ఓకే. మా వర్షం వచ్చేలాగుంది. నేను ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు వేసిన. ఏంటిదమ్మా? చాక్లెట్ ఒకటే ఇచ్చిరా స్కూల్లో. ఎవడ బర్త్డే అయితే చాక్లెట్ ఒక్కటే ఇచ్చిరంట. ఒకసారి ఎవరిదైనా బర్త్డే వస్తే అందరికి ఇస్తాను కదా, అప్పుడు నాకు ఇస్తావా రెండిట్లో? థ్యాంక్ యూ నాన్న. కమ్ ఫాస్ట్, అన్నయ్యకి లేట్ అవుతుంది మళ్ళీ. ఓకే నాన్న. 2 చాక్లెట్లు ఇస్తే నేను నీకు తెద్దాం అనుకున్నమ్మా, కానీ ఒకటే ఇచ్చారు, నేను తిన్నా అని చెప్తున్నాడు. బర్త్డే అయిందంట. ఇంకా స్కూల్ నుంచి వచ్చేటప్పుడైతే ఎన్ని ముచ్చట్లు చెప్తాడంటే ఆ స్కూల్లో జరిగిన అన్నీ చెప్పేస్తాడు. ఇప్పుడు అమ్మ చాలాసేపు అయింది కదా, అవన్నీ తీసుకొని వచ్చాను. కళ్ళు నొప్పి వస్తున్నాయి. పడుకుంటాం. వాటర్ ఇవ్వవా నాన్న, దాహం అవుతుంది. స్విచ్ ఆఫ్ చేయించి ఫుడ్ పెట్టేస్తాను. ఇంకా బ్లాగ్ కంటిన్యూషన్ అయితే చూసాను. ఓకేనా, బాయ్.
మిన్నుకి ఇంకా ఫుడ్ పెట్టేసి టీవీ పెట్టి ఏదో ఒక ఫ్రూట్ ఇస్తే తింటూ కూర్చుంటారండి. అలా ఉంచాను. ఆల్రెడీ అంత దూరం నుంచి నడుచుకుంటూ వస్తాడు కదా, మళ్ళీ ఇక్కడికి ఎందుకని తీసుకురాను నేను. ఇంకా నేనైతే తీసుకొని రావడానికి అయితే వెళ్తున్నాను. సో తీసుకొని వెళ్ళిపోవాలి. కన్నయ్యకి ఎగ్జామ్స్ స్టార్ట్ అవ్వలేదు, రేపు స్టార్ట్ అవుతాయి. మిన్నుకేమో రేపు అయిపోతాయి అన్నట్టు. సో ఇద్దరికి ఒకేసారి అయితే వెంటనే ఊరు వెళ్ళిపోయే వాళ్ళము. బట్ కన్నయ్యకి వచ్చేసి 27కి ఎగ్జామ్స్ అయిపోతున్నాయి. పాపం మిను హాలిడేస్ మొత్తం ఇక్కడనే. నేను వెళ్ళమని చెప్తున్నాను అమ్మమ్మ ఏమటి, బట్ వెళ్ళని అంటుండు. నువ్వు ఉంటేనే వెళ్తా, నేను ఎక్కడికి వెళ్ళానని. తన హాలిడేస్ అంతా ఇంట్లోనే అయిపోతున్నాయి. ఇంకా కన్నయ్యకేమో 27 నుంచి 6 వరకు ఉన్నాయి అన్నట్టు. సో అలా సో హాలిడేస్ సెట్ అవ్వట్లేదు ఇద్దరికి. ఎట్లా మొత్తానికి అయితే ఇద్దరం కలిసి పిల్లల్ని తీసుకొని వచ్చాము. నిజంగా చెప్తున్నాను, నేను చదువుకునేటప్పుడు కూడా ఇంతగానం బ్యాగులు మొయ్యలేదు అనుకుంటా. మిన్ను బ్యాగ్ ఈ బ్యాగ్ అటు ఇటు నడిచేసరికి నాకైతే భలే తలొస్తుంది. ఇంటికి భుజం కూడా నొప్పి వస్తుంది. అక్కడ పడేసి అలా కూర్చుంటాను. మంచిగా రాయాలి పెద్దగా. బీరాయి రివర్స్ అమ్మ, మంచిగా రా. ఇక్కడ రా, ఇట్లా పెట్టు ఇక్కడ. సి మిన్ను స్కూల్కి వెళ్ళినా చక్కగా రాసుకుంటాడండి. హోంవర్క్ అయితే ఎంత బాగా చేస్తాడో. ఎం వరకే నేర్పించారు ఈ 3 monthsలో. ఎం వరకే వస్తాయి కానీ మధ్య మధ్యలో కొంచెం హింట్ ఇస్తూ ఉండాలి. అండ్ మినుబాబు అన్నీ రివర్సే రాయడం, రివర్సే అన్నీ కూడా. సో ఇంకా ఇదైతే నెక్స్ట్ డేనండి. ఆ రోజు అలా అలా అయిపోయింది. ఇంకా ముందు రోజు గురువారం అయితే ఎంచక్క మొత్తం అయితే దేవుని గది అంతా శుభ్రం చేసుకున్నాను నేను. ఇవన్నీ పితాంబరంతో నీట్గా వాష్ చేసి ఈరోజు వచ్చేసి పెట్టేసాను. తీసుకునేవి ఉన్నాయి. ముందు రోజు ఆల్రెడీ బ్యాంగిల్స్ అవి తీసుకున్నానండి. ఇంకొన్ని ఉన్నాయి తీసుకోవడానికి. అండ్ ఎక్స్పెషల్లీ ఫ్లవర్స్. సో ఫ్లవర్స్ వచ్చేసి తీసుకుందాం అనేసి బయటకు వెళ్తున్నాము. అండ్ ఇక్కడెక్కడను మాకు దగ్గరలో మెహదీపట్నము రైతు బజార్ ఉందంట. అది నాకు తెలియదు అన్నారు. నేను తీసుకొని వెళ్తామ్మా, అన్ని దగ్గరనే ఉంటాయని. అండ్ కొబ్బరికాయలు, ఫ్లవర్స్ అవి కొన్ని తీసుకుందాము. తమలపాకులు అవి ఉంటాయి కదా, అవి తీసుకోవాలి. నేను ఆ గాజులు అవి తీసుకున్నాను. థర్స్డే మొత్తం ఏమైందంటే కొంచెం ఇల్లంతా నీట్గా చేసుకున్నానండి. పైన ఎక్కడెక్కడైతే మురికి ఉందో అండ్ ఫ్రిడ్జ్ నీట్గా చేసుకున్నాను. ఇంట్లో వరకే సరిపోయినవి. పేపర్స్ చేంజ్ చేసి అదంతా చేశాను. ఎప్పుడు నెక్స్ట్ థర్స్డే రోజు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే అదే రోజు ఇంకా దేవుని ఫొటోస్. మనం శుక్రవారం దేవుణ్ణి కదిలించలేము కాబట్టి ఇప్పుడు చూపించాను కదా, మొత్తం నీట్గా శుభ్రం చేసి పేపర్స్ వేసి అన్ని దేవుని ఫొటోస్ నీట్గా చేసి బొట్టు పెట్టేసి నీట్గా చేసుకున్నాను రెడీగా. దేవుని పూజ గది మొత్తం నిన్న అదే అయిపోయింది. ఇంకా వీడియో ఏం షూట్ చేయలేదండి. సడన్గా ఇంకా అట్లా అయిపోయింది మొత్తం వర్క్ అంతా. ఇంకా అంత టైం లేకుండా ఫాస్ట్గా చేసుకుందాం అన్నట్టు కదా. సో థర్స్డే మొత్తం అది అయిపోయింది. ఈరోజు ఫ్రైడే రోజు. ఇప్పుడు వచ్చేసి ఫ్లవర్స్ ఒకరోజు ముందు తెచ్చుకుంటే బాగుంటుంది. అంటే ఒక 2-3 days ముందు తెచ్చుకుంటే ఫ్రెష్గా ఉండదు కాబట్టి ఈరోజు తెచ్చుకుందాము. అండ్ రేపు మార్నింగే నేను పూజ చేసుకోవాలి కాబట్టి దేవునికి ఇంకా మనకి ఇంట్లో అవసరం ఉంటాయి కదా, తమలపాకులు, కొబ్బరికాయలు అన్నీ కూడా ఈరోజు తెచ్చుకోవాలి. ఫ్రైడే రోజు అన్నీ తెచ్చుకుందాము. నాకు తెలియదు, ఇక్కడైతే ఒక్కొక్క కొబ్బరికాయ 70 rupees 80 rupees అంటున్నారు. ఇక్కడ మనకి కాలనీలో అదో షాప్ ఉంది కదా అది. సో మార్కెట్కి వెళ్తే కొంచెం తక్కువ అండ్ రీజనబుల్గా ఉంటాయంట. అన్నీ కావాలి, అన్నీ అక్కడనే మనము ఒకే చోట తెచ్చుకుందాం అనేసి వెళ్తున్నాము. మనకి మెహదీపట్నము రింగ్ రోడ్డు చాలా దగ్గర అంట, రైతు బజార్ ఉంటుందంటే. ఒక్కసారి చూపిస్తే నెక్స్ట్ టైం నేను కూడా వెళ్తాను. ఆటోలో వెళ్ళాలి. అండ్ ఇప్పుడు మిన్నుకి టైం అయింది. సో కాస్త ఎండ ఉందనేసి వెళ్ళేసి అట్నుంచి మిన్నుని తీసుకొని వెళ్తామండి. ఇప్పుడు మిన్ను టైం అయింది. మళ్ళీ మిన్నుని తీసుకొని ఇక్కడికి వచ్చి మళ్ళీ రెడీ అయ్యి తినిపించి దగ్గరనే అంట. సో సరేలే వాటి నుంచి అట్ట వెళ్ళిపోదామని. తను ఇల్లు ఇక్కడనే అండి మాకు. మన ఇంట్లోకి వచ్చి మేడ్ తన ఇల్లు ఇదే పక్కనదే, చూపిస్తాము. సో తను ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేస్తామ్మా అన్నారు. సో అక్కడి నుంచి అట్టని మిన్ను తీసుకొని వెళ్ళి మిన్ను స్కూల్ దాకా నడిచి అక్కడి నుంచి అట్టే ఆటో కట్టేసుకొని వెళ్తాము. సో ఇది ఈరోజు ఫ్రైడే అంతా అన్నీ అరేంజ్ చేసేసుకోవడమే. నెక్స్ట్ డే మార్నింగ్ పూజ కదా. సరేరా దానా
ఎందుకు చలో చేపట్టుకోదాన్ని మిన్నీని తీసుకొని అలానే వెళ్దాం అనుకున్నాము షాపింగ్కి. బట్ మళ్ళీ నాకెందుకో పాపం బాగా అలసిపోయిండు. ఆ డ్రెస్లో చిరాకు వస్తుంది కదా, ఖచ్చితంగా డ్రెస్ విప్పు అంటాడండి. నేను కనపడగానే ఇంటికి వెళ్ళకముందే అంటే సగం దూరం నుండి నాకు ఈ డ్రెస్ వద్దు, ఉబ్బరిస్తుంది, చెమట వస్తుంది అని అంటాడు. ఆ టైప్ అన్నట్టు. ఇంకా అప్పటికప్పటికి ఇంకా ఆంటీని చెప్పాను, మీరైతే రెడీగా ఉండండి, నేనైతే పిల్లల్ని తీసుకొని వస్తాను, డబల్గా నడవడం ఎందుకమ్మా అన్నది. కానీ ఇక తప్పదు కదా, వాళ్ళ కంఫర్ట్ ఉంటేనే, లేదంటే మా మిన్ను అస్సలు ఊరుకోడు, చిరాకు తెప్పిస్తాడు. అండ్ నాకు బయటికి వెళ్ళిన ప్రశాంతంగా కూడా ఉండదు అన్నట్టు. అందుకే ఇంటికి తీసుకొని వచ్చి మంచిగా ఫ్రెష్ అప్ చేయించి ఫుడ్ పెట్టేసి వెళ్తున్నాము. ఆటో మంచిగా 30 రూపీస్లోనేనండి, చాలా దగ్గర ఉంది. మెహదీపట్నం రింగ్ రోడ్ అంటే మెహదీపట్నం రైతు బజారు ఎంత పెద్ద రైతు బజార్ అంటే చాలా పెద్దది. అండ్ ఇప్పుడు వచ్చేసి కస్టర్డ్ యాపిల్ సీజన్ కదా, ముంబైలో ఉన్నప్పుడు ఈ ఫ్రూట్స్ని అయితే నేను చాలా బాగా మిస్ అయ్యాను. బేసిక్గా నాకు ఫ్రూట్స్ అంటే చాలా ఇష్టము, ఎక్స్పెషల్లీ మ్యాంగో, కస్టర్డ్, ఇలా సీజనల్ ఫ్రూట్స్ ఇష్టము. అవి బాగా మిస్ అయ్యాను. ఇంక ఇక్కడైతే బుట్ట 150 రూపీస్ అంటున్నారు, కాకపోతే అవి అన్నీ పండుగే ఉన్నాయి. కొంచెం దూరగా కచ్చగున్న అయితే కేజీ 100 రూపీస్ అలా అంటున్నారు. నేను ఇంకా రిటర్న్లో తీసుకుంటానని చెప్పాను. ఇంకా ఫ్లవర్స్ అయితే ఎంత బాగున్నాయో, ఇలా పెట్టారండి, ఫ్రెష్గా ఉన్నాయి, రకరకాల కలర్లతోటి. 10 రూపీస్కి ఒక కుప్ప. భలే అనిపించింది నాకైతే. అలాగే ఇంకా పూజ రోజు చాలా పువ్వులు పడతాయి, అంటే వచ్చిన వాళ్ళకి మనం పెట్టుకోవడానికి కావాలి కదా అనేసి అది 2 రకాలు, 2 కుప్పలు అలా. ఇక్కడ మల్లెపూలు చూసారు కదా, ఇవి కూడా కుప్ప ఏమంటారు 10 రూపీసే. కనకాంబరాలు అన్నీ ఒక 7 టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్, 7 టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్, అలా ఏది తీసుకున్నా 7 శనివారాల వ్రతంలో ఏది తీసుకున్నా 7 తీసుకోవాలి, 7 ఉండాలి ఖచ్చితంగా. కానీ ఎండ ఫుల్గా ఉంది, ఎక్కడ వర్షం వస్తుందో అని నాకు టెన్షన్ అయింది. పిల్లల్ని తీసుకొని వెళ్ళాను కదా, ఇంక ఇక్కడ కొన్ని కావాల్సిన ధూపము అలాంటి కొన్ని పూజా సామాన్లు, కొబ్బరికాయలు అన్నీ తీసుకున్నాము. ఆంటీ కూడా వచ్చారు కాబట్టి నాకైతే మంచిగా ఈజీ అయిపోయిందండి. పిల్లల్ని తను క్యారీ చేస్తుంటే నేను గబగబా పట్టుకోవడము అని. ఇంత దూరం వచ్చాం కదా, ఇంకా వెజిటేబుల్స్ కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి, తక్కువ రేటుకు ఉన్నాయండి. హాఫ్ కేజీ బేసిక్గా మా మార్కెట్లో హాఫ్ కేజీ 40-50 అలా, అంటే కూరగాయలను బట్టి ఉంటాయి. అక్కడికి ఇక్కడికైతే చాలా డిఫరెంట్ ఉందండి. ఇక్కడ జస్ట్ 30 రూపీస్ ఏదైనా హాఫ్ కేజీ. అండ్ అక్కడ నాకు కొన్ని దొరకలేదు, మళ్ళీ ఇక్కడ షాప్ దగ్గరకు వచ్చాను. ఈ షాప్ దగ్గర ఏమంటారు చూడు, అగరబత్తులు అవి ఇవి పూజకు సంబంధించినవన్నీ తీసుకున్నాను. అన్నీ ఒకే దగ్గర దొరికేసాయి, అది ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఇంకా నెక్స్ట్ పూజకు కావాల్సినవన్నీ. ఇంకా లాస్ట్గా ఇంకా ఇక్కడ వెళ్ళేటప్పుడు ఇంకా కస్టర్డ్ యాపిల్ కూడా తీసుకున్నాను. 100 రూపీస్కి కేజీ అన్నారు, ఒక 4-5 అలా వచ్చాయి అన్నట్టు. ఆ విధంగా మంచిగా ఫుల్ సాటిస్ఫై అనిపించింది నాకు. ఇక్కడికి వచ్చేస్తే అన్నీ మంచిగా ఫ్రెష్గా చాలా రీజనబుల్ ప్రైస్లో వచ్చాయి అనిపించింది. ఎండ ఫుల్గా ఉంది అండ్ బాగా తిరిగి వచ్చేసరికి ఇంకా దాహం అయితే అక్కడ కొంచెం ఆంటీకి నేను లెమన్ జ్యూస్ అలా తాగాము. నెక్స్ట్ అయితే ఇంటికి వచ్చేసాము. ఇంకా నాకైతే ఎక్కడ కూడా అంత కష్టం అనిపించలేదండి. నేను అంటే అక్కడ వస్తువులు తీసుకున్నప్పుడు పిల్లల్ని క్యారీ చేయడం ఆంటీ, ఇంకా నెక్స్ట్ నేను పిల్లల్ని క్యారీ చేసినప్పుడు బ్యాగ్ తను పట్టుకోవడం బాగా అనిపించింది. చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. అండ్ మంచిదండి మా ఆంటీ అయితే, చాలా బాగా మా ఫ్యామిలీలో కూడా ఇంత మంచిగా అర్థం చేసుకొని ఉండరు, మంచిగా అనిపిస్తుంది. అండ్ ఇంకా వెజిటేబుల్స్, ఫ్లవర్స్ అన్నీ కూడా ఇంక ఇక్కడ పెట్టేసాను తెచ్చుకున్నవి అన్నీ. ఇంకా ఫ్రైడే రోజు కదా ఇది, నెక్స్ట్ డేనే మార్నింగ్ పూజ కాబట్టి ఇంకా హడావిడి ఉండే. ఇంకా నైట్ అయితే నేను మా మమ్మీ మొన్న వచ్చినప్పుడు ఇలా గోంగూర పికిల్ పెట్టి ఉండే, ఒకసారి ట్రై చేద్దాం అన్నట్టు కదా. గోంగూర అంతా మా కన్నయ్య వాళ్ళ క్లాస్మేట్ మమ్మీ ఇచ్చారు గోంగూరని. నాకు చాలా ఇష్టం అండి ఇలా ఇన్స్టెంట్గా పచ్చడి అంటే. ఫస్ట్ ఎండుమిర్చి, మిరపకాయలు, ధనియాలు, ఆవాలు, జీలకర్ర అవన్నీ కూడా మంచిగా రోస్ట్ చేసి మిక్సీ పట్టేసుకొని గోంగూర కూడా ఇందులో
వేసుకున్నాను. కొంచెం సాల్ట్ వేసి జస్ట్ 1 టైమ్ ఆన్ అండ్ ఆఫ్లో పెట్టేసుకుంటే అయిపోయి. కారంతో అంటే పచ్చిమిర్చి ఇష్టం లేకుంటే ఇలా రెడ్ మిర్చితోటి రెడ్ చిల్లీతోటి చేసుకొని పోపు పెట్టేసుకోవడమే. ఇంకా అంత కర్రీ చేసే ఓపిక లేదు. ఏదో ఒకటి ఇప్పుడు తినేస్తే అయిపోతుంది. అండ్ నైట్కి మమ్మీ వాళ్ళు కూడా వస్తున్నారు, అందుకనేసి వాళ్ళు కూడా తినడానికి అవుతారు కదా అని. ఇంకా అమ్మాయి వాళ్ళ తరపున చెప్పాల్సిన అవసరం లేదు, కారం పెట్టినా తింటారు. తన పిల్లల్ని అర్థం చేసుకోవడం అంతకంటే ఎక్కువ ఏముంది. ఇంకా అందుకే అందరం తినేసేయచ్చు అనేసి కొంచెం బెండకాయ మధ్యాహ్నం చేసింది. నెక్స్ట్ ఇలా ఉంటే పెట్టేశాను, పచ్చడి అయితే పెట్టేశాను. ఎక్స్ప్రెషన్ ఉండదు ఈడు అలాగనే, ఏం ఎక్స్ప్రెషన్ ఉండదు ఈడిది. అదే పెద్దోడైతే అటు ఇటు. ఇంకా నైట్ అయితే 11 అయిందండి. మా మమ్మీ మా చెల్లి వచ్చారు. ఈరోజు మా హస్బెండ్ కూడా 11 అయ్యండి. ఇప్పుడే భోజనం చేస్తున్నారు. తను మా కన్నయ్య పడుకున్నాడు, ఎగ్జామ్ కదా నెక్స్ట్ డే. అదే మా కన్నయ్య ఉంటే అటు ఇటు మంచిగా గంతులు వేస్తాడు. మా మిన్ను అయితే సైలెంట్ అండి. ఎప్పుడైనా తన స్కూల్కి వాళ్ళ అన్నయ్య వచ్చినా కూడా